మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా? అంటే భూమి మీద ఉన్న మానవులందరికీ ఒక్క దేవుడే కదా. ఆ ఒక్క దేవుడు పిల్లలే మీరు కదా. ఆ ఒక్కడు మీకు తండ్రి అవుతాడు కదా. ఆయన పిల్లలు కదా మీరు. మరి భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని పిల్లలైనప్పుడు ఈ కోట్ల మంది ఈ రోజు అందరూ సమాధానంతో ఉన్నారా? మీరు చెప్పండి. అందరూ కలిసి ఉన్నారా? కులాలుగా విడిపోయి, మతాలుగా విడిపోయి, ప్రాంతాల వారిగా విడిపోయి, కుటుంబాల వారిగా విడిపోయి, ఇంకా భయానక సమాజం అండి. కొట్టుకోవటం, తిట్టుకోవటం, చంపుకోవటం, బలవంతుడు బలహీనుడిని దోచుకోవటం, రాజ్యం ఏలుకోవటం, రాజ్యాలు ఇసుకరండి. యుద్ధాలు జరుగుతున్న కాలంలో, మారణ హోమాలు జరుగుతున్న కాలంలో భూమి మీద పుట్టింది సమాధానం. ఈ భూమి మీదకి వచ్చింది శాంతి. ఈ భూమి మీదకి వచ్చింది ప్రేమ. ఈ భూమి మీదకి వచ్చింది కరుణ. ఈ భూమి మీదకి వచ్చింది దయ. ఈ భూమి మీదకి వచ్చింది జాలి. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. నా కుమారుడైన యేసుక్రీస్తుల వారి ద్వారా భూమి మీద పరలోకంలో సమస్తానికి నా కొడుకే సమాధానం. నా కొడుకు జీవితమే సమాధానం. ఆయన పలికిన మాటలే సమాధానం. ఆయన బ్రతికిన బ్రతికే సమాధానం. ఆయన కార్చిన రక్తమే సమాధానం. ఆయన జీవితం సమస్త మానవాళికి సమాధానం.